అబ్రహాం తన కుమారుని బలి ఇవ్వబోయిన ప్రదేశం మోరియా పర్వతం. ఆ పర్వతంపై ఒక బండ మీద అబ్రహాం బలిపీఠమును కట్టి దానిపై తన కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అక్కడే ఎందుకు బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు? దేవుడు ఖచ్చితంగా అదే ప్రదేశాన్ని చూపించడానికి కారణం ఏమిటి అంటే, ఆ ప్రదేశానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అదేమంటే, ఆ ప్రాంతం ఈ భూమికి నట్ట నడుమ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీయులు భూమికి నట్ట నడుమ నివసించే జనులు అని అర్థం వచ్చేలా చెప్పబడింది. యాషారు గ్రంథం ప్రకారం అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అతనికి దూరము నుండి ఆ రాయి మీద నుండి ఒక అగ్నిస్తంభం ఆకాశంలోకి వెళ్తున్నట్లు కనబడింది. అంతేకాక ఒక మేఘము మరియు యెహోవా యొక్క మహిమను ఆ ప్రదేశం పైగా అబ్రహాం చూశాడు. అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును చూచి, ఆ కొండ మీద నీకేమైనా కనబడుతుందా అని అడిగినప్పుడు అతను కూడా తనకు అవన్నీ కనబడుతున్నాయని చెప్తాడు. అప్పుడు అబ్రహాము తన ఇద్దరు సేవకులను పిలిచి, ఆ కొండ మీద మీకేమైనా కనబడుతున్నాయని అడిగినప్పుడు వారు తమకేమీ కనబడటం లేదు, అన్ని కొండల మీద ఎలా ఉందో ఈ పర్వతం మీద కూడా అలాగే ఉందని చెప్తారు. దాంతో అబ్రహాము వారిద్దరిని దేవుడు అంగీకరించడం లేదని తెలుసుకొని వారిద్దరిని అక్కడే ఉండమని చెప్పి తన కుమారుడైన ఇస్సాకును మాత్రము ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్లి ఆ రాయి మీద బలి ఇవ్వటానికి ఉపక్రమిస్తాడు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే, సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టినప్పుడు ఆ దేవాలయపు బలిపీఠాన్ని ఇదే రాయిపై నిర్మించాడని బిల్లీ గ్రహం గారు ప్రింట్ చేయించిన ద న్యూ కాంపాక్ట్ బైబిల్ డిక్షనరీలో రాయబడి ఉంది. అంతేకాదు, యూదులందరూ దాన్నే నమ్ముతారు కూడా. ఈ రాయి మీద సొలొమోను దేవాలయం యొక్క బలిపీఠం మరియు ప్రస్తుతం అలక్సా మసీదు ఉన్న ప్రదేశంలో అతి పరిశుద్ధ స్థలం, దానిలో దేవుని మందసం ఉండేదని యూదు మత పెద్దలు గట్టిగా నమ్ముతారు. భూమికి నట్ట నడుమ ఉన్న దేశం ఇశ్రాయేలు దేశం. దానిలో యెరూషలేము భూమికి నట్ట నడుమ గల పట్టణం. ఆ యెరూషలేములో మోరియా పర్వతం భూమికి నట్ట నడుమ గల ప్రదేశం. ఆ మోరియా పర్వతం మీద దేవుని మందసం పెట్టిన ప్రదేశం ఖచ్చితంగా భూమికి నట్ట నడుమ గల ప్రదేశం అని యోధా మత పెద్దలు చెప్తారు. ముస్లింలు అయితే ఆ రాయి మీద అబ్రహాం ఇష్మాయిల్ను బలిచ్చాడని, అదే రాయి మీద నుండి మహమ్మద్ ప్రవక్త పరలోకానికి వెళ్ళాడని, అలక్సా మసీదు ఉన్న ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పరిశుద్ధ ప్రదేశం అని చెప్తారు. ఒక బంతికి దాని ఉపరితలంపై నట్ట నడుమ ప్రదేశం ఏదంటే ఏం చెప్తాము? అలాగే భూమి కూడా బంతి వలె ఉంది కనుక దానికి కూడా నట్ట నడుమ ప్రదేశాన్ని ఎలా చెప్తాము? అయితే అంతరిక్షం నుండి భూమిని చూచినప్పుడు ఏ పాయింట్ దగ్గర అత్యధిక భూభాగం కనపడుతుందో దాని మధ్య పాయింట్ భూమికి నట్ట నడుమ ప్రదేశంగా పరిగణించవచ్చు. కొంచెం అవతలికి వెళ్ళినా యువతలికి వచ్చిన అత్యధిక భూభాగం కనబడకుండా కొంచెం తక్కువగా కనబడుతుంది. ఒకానొక పాయింట్ దగ్గర అత్యధిక భూభాగం కనబడుతుంది కనుక దానినే సెంటర్ పాయింట్ అంటే భూమికి నట్ట నడుమ ప్రదేశం. అదే దేవుని మందసమును ఉంచిన ప్రదేశం మరియు అతి పరిశుద్ధ ప్రదేశం. మరొక క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి.